మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు NHK కిచెన్ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో పట్టు చీరల్ని అలాగే సాఫ్ట్ సిల్క్ శారీస్ని ఏ విధంగా డ్రై క్లీన్ ఇంట్లోనే చేసుకోవాలో చూసేద్దామండి. ఇలాంటి శారీస్ ని మనం డ్రై వాష్ కి ఇస్తూ ఉంటాం కదండి. ఆ డ్రై వాష్ వల్ల శారీస్ అనేటివి బాగా డల్గా అయిపోతుంటాయి. వాటి షైనింగ్ అంతా తగ్గిపోతుంది. అలాగే వాటి లైఫ్ టైం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. నేను చాలాసార్లు ట్రై చేసి మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. మనం అంతంత రేట్ పెట్టి కొన్న చీరల్ని డ్రై వాష్ కి ఇచ్చి పాడు చేసుకోవడం కన్నా ఇంట్లోనే వాటిని ఈజీగా డ్రై వాష్ చేసుకోవచ్చండి. మనం వీటిని ఫంక్షన్ లో ఏదో కాసేపు మాత్రమే కడతాం కదా, అలాంటి వాటిని ఏవేవో కెమికల్స్ వేసి క్లీన్ వాష్ చేయాల్సిన అవసరం లేదండి. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే తీసుకొని వాష్ చేసుకోవచ్చు. మనం ప్రతిసారి ఇలాంటి పట్టు చీరలను అయితే కట్టం కదండి, ఎప్పుడో ఒకసారి కదా. అలాంటి వాటిని హ్యాపీగా మనమే వాష్ చేసుకొని క్లీన్ గా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ముందుగా శారీస్ ని మనం శారీ కట్టుకునేటప్పుడు కుచ్చుల్లాగా పెట్టుకుంటాం కదా, ఆ విధంగా కుచ్చుల్లాగా మడుచుకుని ఈ విధంగా శారీస్ ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనం వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మనం వాష్ చేసుకునే ముందు చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు వీటిని డ్రై వాష్ చేసుకోవడానికి చూస్తున్నారు కదా, ఇక్కడ 2 బకెట్స్లలో వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే 2 శారీస్ నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను, వాష్ చేసుకున్నాను కాబట్టి. చూస్తున్నారు కదా, ముందుగా లావు ఉప్పు, కల్లుప్పు అంటారు కదా, దాన్ని కొద్దిగా తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. 2 బకెట్లోనూ ఈ విధంగా కల్లుప్పుని కొద్దిగా తీసుకుని వేసుకోండి. బాగా అదంతా ఉప్పు అంతా కరిగేంత వరకు మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ శారీస్ ని ఇందులో ఒక 5 నిమిషాలు అలాగే పెట్టేయండి. నేను ఇక్కడ శారీకి పళ్ళు కూడా సేమ్ కలర్లోనే ఉంది కాబట్టి ఇలాగే మడుచుకొని పెట్టేస్తున్నాను. ఒకవేళ మీకు శారీ పళ్ళు అనేది వేరే కలర్లో ఉంటే ఆ కలర్ అనేది ఈ శారీకి అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగా అంచుని మాత్రమే మీరు పెట్టుకొని వాటర్లో పెట్టుకొని డిప్ చేసి పెట్టుకోండి. మిగిలిన శారీ అంతా బకెట్ బయటకు వచ్చేటట్టు చేసుకోండి. తర్వాత పళ్ళుని డిప్ చేసుకుని తీసిన తర్వాత శారీకి ఉన్న పళ్ళుని పక్కకు పెట్టుకొని తర్వాత శారీ మొత్తాన్ని డిప్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల శారీ పళ్ళుకున్న కలర్ అనేది శారీకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మనం శారీస్ ని వాష్ చేసుకోవచ్చండి. ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. డ్రై వాష్ కి ఇచ్చిన శారీస్ ఎక్కువ రోజులు మన్నికి రావండి, తొందరగా అవి పాడైపోతుంటాయి, చిరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా ఈ విధంగా వాష్ చేసుకోవచ్చు శారీస్ ని. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో నేను చూపించినట్టు సేమ్ ఇదేలాగా చేశారంటే హ్యాపీగా ఎలాంటి పట్టు చీరలైనా సాఫ్ట్ సిల్క్ శారీస్ అయినా ఎంత కాస్ట్లీ శారీస్ అయినా ఈ విధంగా చేసుకోండి. ఏమీ పాడవ్వండి, కలర్ కూడా ఎక్కువ చేంజ్ అవ్వదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ వాటర్ని మనం వంపేసుకుని మళ్ళీ వేరే వాటర్ని మార్చుకోవాలండి. ఇలాంటి కాస్ట్లీ శారీస్ని వాష్ చేసుకునేటప్పుడు అన్ని బట్టలతో కలిపి వేసుకోకూడదండి. ఇలా సపరేట్గానే మనం ఒక శారీకి ఒక బకెట్లో వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అన్ని వంపేసుకుని మళ్ళీ వాటర్ పట్టుకున్నాను చూడండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి షాంపూని వేస్తున్నాను. నేను ఇక్కడ 1 రూపీ క్లినిక్ ప్లస్ షాంపూని తీసుకొని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ ఏమి వేద్దండి, లైట్గానే వేసుకోండి. ఇప్పుడు 2 బకెట్లోకి వేసుకుంటున్నాను. 1 రూపీ ప్యాకెట్ని హాఫ్ మాత్రమే నేను 2 శారీస్కి వాడానండి. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ శారీస్ని వీటిలో డిప్ చేసుకోండి. 2 శారీలని ఒకే బకెట్లో ఉతుక్కోవచ్చు కదా, మేము 4-5 శారీలు వాడుతూ ఉంటాము. అలాంటప్పుడు ప్రతి శారీని మేము ఈ విధంగా క్లీన్ చేసుకోలేము కదా, వాష్ చేసుకోలేము కదా అని మీకు డౌట్ ఉంటే, ఒకవేళ మీ శారీలో కలరు ఇంకొక శారీకి అంటుకుందంటే మనకే కదండి ప్రాబ్లము. దానివల్ల మన శారీ అంతా పాడైపోతుంది. అంత రేటు పెట్టి తెచ్చిన శారీస్ని అలా పాడు చేసుకోవడం ఇష్టం ఉంటుంది కదా, అందుకే ప్రతి శారీని ఈ విధంగా సపరేట్గానే వాష్ చేసుకోండి. నేను ఈ వీడియోలో చూపించిన మెథడ్లో మీరు మీ శారీని కానీ వాష్ చేసుకుంటే శారీకి ఉన్న కలర్ అనేది షేడ్ అవదండి. నన్ను కామెంట్స్లో చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు, మా శారీ కలర్ అనేది షేడ్ అయిందని. ఈ విధంగా చేసుకుని వాష్ చేసుకుంటే శారీ కలర్ అనేది షేడ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ షాంపూ తీసుకున్నాను కదా, మీరు ఆ ప్లేస్లో కావాలంటే కుంకుడుకాయ రసాన్ని కూడా తీసుకోవచ్చు, ఇంకా మంచిదండి, ఇంకా చాలా బాగా వాష్ అవుతుంది. కుంకుడుకాయ రసాన్ని తీసుకుని వేసుకోండి. ఒకవేళ అది కూడా మీకు అందుబాటులో లేకపోతే మీరా షాంపూని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర క్లినిక్ ప్లస్ షాంపూ ఉంది కాబట్టి దాన్ని మాత్రమే వేసుకున్నాను, ఏదైనా పర్వాలేదు. చూస్తున్నారు కదా, దీన్ని కూడా ఒక 5 నిమిషాలు అలా డిప్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా పక్కకు తీసుకునేసేయండి. తీసుకొని ఇప్పుడు దీన్ని ఎక్కడెక్కడైతే మనం కొద్దిగా అంచుల్లో కింద పళ్ళు దగ్గర మనకు లైట్గా మట్టి ఉంటుంది కదండి, అక్కడని దాన్ని ఇలా చేత్తోనే వాష్ చేసుకోండి. దీన్ని బ్రష్ ఏం పెట్టద్దండి, శారీ అనేది పాడైపోతూ ఉంటుంది. అందుకే చేత్తోనే ఎక్కడెక్కడ మురికిందో అక్కడ ఆ ప్లేస్లో అంతా ఆ వాటర్ని కొద్దిగా తీసుకొని బకెట్లోని వాటర్ని ఈ విధంగా వాష్ చేసుకోండి.
చూస్తున్నారు కదా, శారీని ఇంకో శారీని కూడా ఈ విధంగా చేత్తో వాష్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఎక్కడెక్కడ మురికిందో ఆ ప్లేస్లో అంతా చేత్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ గట్టిగా అవసరం లేదండి, లైట్గా వేసుకుంటే కూడా సరిపోతుంది. మనం ఈ శారీస్ని ఎక్కువసేపు కట్టాం కదండి, లైట్గా ఈ విధంగా మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా శారీస్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బకెట్లోని వాటర్ని చేంజ్ చేసుకొని వీటిని మరోసారి వాటర్లో డిప్ చేసుకోవాలి. తర్వాత చూస్తున్నారు కదా, వేరొక వాటర్ తీసుకున్నాను కదా, ఇప్పుడు అందులో సాఫ్ట్ టచ్ని వేస్తున్నాను. చూడండి, దీనివల్ల శారీకి మంచి షైనింగ్ వస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి. దీన్ని ఒక మూత తీసుకొని దీంట్లో హాఫ్ దాంట్లో హాఫ్ వేసాను. ఈ విధంగా సాఫ్ట్ టచ్ని కూడా వేసుకొని మరోసారి డిప్ చేసుకొని శారీని తీసి బకెట్లో నుంచి తీసి ఒక సైడ్కి వాటర్ అంతా అడిగేంత వరకు పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోండి. ఈ వాటర్ అంతా మనకి డ్రైన్ అయిపోవాలి, అప్పటి వరకు అలాగే పెట్టుకోండి. మనం వీటిని ఏమి స్క్వీజ్ చేసుకోకూడదండి, అలాగే వదిలేయాలి. వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత వీటిని ఆరబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా శారీని ఆరబెట్టుకుంటున్నాను. ఈ విధంగా మడతలు ఉన్న చోట చూస్తున్నారు కదా, ఇలా లాగుతూ స్ట్రైట్ చేసుకోండి. అప్పుడే మనకి మడతలు అనేది చాలా వరకు ఇక్కడే లేకుండా ఉంటాయి. నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి కింద ఆరబెట్టలేదండి. కింద మీదకు ప్లేస్ ఉంటే కిందనే స్ట్రైట్గా అలా ఆరబెట్టేశారంటే మనం ఐరన్ కూడా అవసరం లేదు. అలాగే స్ట్రైట్గానే శారీ అనేది మడతలు లేకుండా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మీరు బయట ఆరబెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా 2 శారీస్ని ఈ విధంగా ఆరబెట్టుకున్నాను. ఒక రోజంతా పట్టిందండి. ఇప్పుడు ఈ శారీస్ బాగా ఆరిపోయిన తర్వాత వీటిని మనమే ఐరన్ చేసుకుందాము. ఐరన్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని టిప్స్ని పాటించాలండి. ఏంటంటే డైరెక్ట్గా ఇది ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకోకూడదండి, అప్పుడే వాటి షైనింగ్ అనేది పోతుంది. అందుకే చూస్తున్నారు కదా, ఇలా వైట్ క్లాత్ని శారీ పైన వేసుకుని తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే ఇలా ఒక క్లాత్ని శారీ పైన పెట్టి వాష్ చేయడం వల్ల శారీ కలర్ డల్గా అయిపోకుండా ఉంటుంది. అలాగే శారీ అనేది ఎక్కువ రోజులు వస్తుందండి, లేదంటే అవి తొందరగా పాడైపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా వైట్ క్లాత్ని ఎందుకు వేసుకున్నాను అంటారా? ఇప్పుడు మనం శారీని ఐరన్ చేసేటప్పుడు దాని క్లాత్కున్న కలర్ అనేది శారీకి అంటుకోకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా వైట్ క్లాత్ని వేసుకొని ఐరన్ చేస్తున్నాను. జనరల్గా ఐరన్ చేసే వాళ్ళు ఒక న్యూస్ పేపర్ని కూడా వేసుకొని చేస్తుంటారు. మన ఇంట్లో అయితే ఈ విధంగా టవల్స్ ఉంటాయి కదండి, ఇలా వైట్ టవల్స్ వేసుకొని ఐరన్ చేసామంటే చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా ఐరన్ చేసుకున్నాను. మొత్తం ఐరన్ చేసిన తర్వాత శారీని చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో, చాలా బాగుంటుంది. నేను 2 శారీలను కూడా ఈ విధంగా వైట్ క్లాత్ను పైన వేసుకొని ఐరన్ చేసుకున్నాను. ఈ విధంగానే ఐరన్ చేసుకుంటే మన శారీ అనేది డల్గా అయిపోకుండా ఉంటుంది. అలాగే శారీ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. శారీ కూడా ఎక్కువ రోజులు అలాగే వస్తుంది. శారీకి ఉన్న కలర్ కూడా షేడ్ అవ్వకుండా ఉంటుందండి. ఎంతంత రేట్లు పెట్టి తెచ్చే శారీస్ ఈ విధంగా కొన్ని టిప్స్ పాటిస్తూ వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా, ఏ విధంగా ఐరన్ చేశాను, చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియోని షేర్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో రిక్వెస్ట్ చేస్తే నేను క్లారిఫై చేస్తానండి. అలాగే మన ఛానల్లో అన్ని ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయండి, అన్నిటిని ఒకసారి చెక్ చేయండి. చీర కట్టుకునే ప్రతి మహిళ తప్పకుండా చూడవలసిన వీడియో అనేసి శారీస్ మీద ఉన్న మరకల్ని ఏ విధంగా ఈజీగా పోగొట్టాలో అని నేను వీడియో చేశాను కదా, ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి, తప్పకుండా మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా నా ఛానల్లోని ప్రతి వీడియో కూడా మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందని 100% హామీ ఇస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఎంత నీట్గా శారీ అనేది మనం వాష్ చేసిన తర్వాత ఐరన్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా ఇంట్లోనే హ్యాపీగా మనకి ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో ఆఫ్టర్నూన్ టైంలో ఆ టైంలో ఇలా చేసుకొని పెట్టుకున్నామంటే మనం దీనికోసం బయట అంత రేట్లు పెట్టి డ్రై వాష్ చేయాల్సిన అవసరం లేదు. మన శారీస్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇలా చేసుకోవచ్చు కదా. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.